ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు జనవరి 1వ తారీఖు 2026 గురువారం. ముందుగా మన శ్రేయోభిలాషులకి, మిత్రులకి, ఫాలోవర్స్కి అందరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ముందుగా ఏడిఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది పరిశీలన చేసినట్టే ఇన్ఫోసిస్, విప్రో, ఐసిఐసిఐ బ్యాంక్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ ఐడిఆర్స్ నెగిటివ్లో క్లోజ్ అవగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏడిఆర్ మాత్రం పాజిటివ్గా క్లోజ్ అయింది. మొత్తం మీద ఐటీ సెక్టార్లో స్టిల్ కొద్దిగా ప్రెషర్ అనేది కనిపిస్తూ ఉంది. ఏడిఆర్స్ నుంచి కొద్దిగా నెగిటివ్ సంకేతాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఇండియాకి సంబంధించిన ప్రైమరీ సెక్టార్స్ నిన్నటి రోజున ఏ విధంగా పర్ఫామ్ చేసినాయి అనేది పరిశీలన చేసినట్టే నిఫ్టీ, ఐటీ మాత్రం నెగిటివ్లో క్లోజ్ అవగా ఇక అది మినహాయించి మిగతావన్నీ కూడా పాజిటివ్లో క్లోజ్ అయినాయి. ముఖ్యంగా కమోడిటీస్, మీడియా, ఎనర్జీ, మెటల్లో స్ట్రాంగ్ బౌన్స్ అనేది కనబడింది. 95% పైన ఇండియన్ సెక్టార్స్ బులిష్గా క్లోజ్ అయ్యాయి. ఇక గ్లోబల్గా మార్కెట్స్ ఎలా పర్ఫామ్ చేస్తున్నాయి అనేది పరిశీలన చేసినట్టే హాంకాంగ్ టాప్ లూజర్గా కనిపిస్తుంది. ఫ్రాన్స్ నెగిటివ్లో ఉంది. డౌజోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫీచర్స్, ఏషియా మార్కెట్, జపాన్, సౌత్ కొరియా నెగిటివ్లో ట్రేడ్ అవుతుండగా యూరోప్ ఫ్లాట్గా ఉంది. చైనా A50 ఫీచర్స్, లండన్ కావచ్చు, జర్మన్, రష్యా పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. అగైన్ గ్లోబల్గా మనకి మిక్స్డ్ సంకేతాలు అనేది కనిపిస్తూ ఉన్నాయి. ఇక నిన్నటి రోజున యూఎస్కి సంబంధించిన టాప్ 30 కంపెనీస్ ఏ విధంగా పర్ఫామ్ చేసినాయి అనేది పరిశీలన చేసినట్టే ఐబిఎం, ఇంటెల్, అమెరికన్ ఎక్స్ప్రెస్, వాల్ స్ట్రీట్, డిస్నీ, విసా అనేది టాప్ లూజర్స్గా క్లోజ్ అయ్యాయి. అయితే వీటిలో ఐటీ స్టాక్స్ అనేది కనిపిస్తూ ఉన్నాయి. టాప్ గెయినర్స్లో నైక్, వెరిజాన్, చెవ్రాన్, జాన్సన్ అండ్ జాన్సన్ అనేది కనిపిస్తూ ఉంది. మొత్తం మీద యుఎస్ మార్కెట్స్ క్లోజ్ అయిన విధానంలో వీక్నెస్ అనేది కనిపిస్తూ ఉంది. గ్లోబల్గా ఎకనామిక్ క్యాలెండర్ అనేది పరిశీలన చేసినట్టే నిన్నటి రోజున మ్యానుఫ్యాక్చరింగ్ పిఎంఐ డేటా చైనాకి సంబంధించింది రిలీజ్ అయింది. సో మొత్తం మీద చైనాలో మ్యానుఫ్యాక్చరింగ్ స్ట్రాంగ్గా ఉంది అని చెప్పేసి అర్థమవుతుంది. ఇక మొట్టమొదటిసారి నిరుద్యోగ భృతికి అప్లై చేసుకునే వారి సంఖ్య ఈ నెంబర్ కూడా తగ్గింది. ఇది యూఎస్కి సంబంధించిన డేటా. దాని తర్వాత యూఎస్కి సంబంధించిన క్రూడ్ ఆయిల్ ఇన్వెంటరీ డేటా కూడా రిలీజ్ అయింది. అంటే క్రూడ్ ఆయిల్ని వెలికి తీసే బావుల సంఖ్య తగ్గింది. డెఫినెట్గా ఇది క్రూడ్ ఆయిల్కి మనం పాజిటివ్గా అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. ఈరోజు విషయానికి వచ్చేసరికి యునైటెడ్ స్టేట్స్కి, జపాన్, రష్యా, చైనా, యూకే వీటన్నిటికి కూడా మార్కెట్స్కి అయితే న్యూ ఇయర్ డే సందర్భంగా హాలిడే ఉంది. ఇండియాకి సంబంధించిన ఎకనామిక్ క్యాలెండర్ అనేది పరిశీలన చేసినట్టయితే సో నిన్నటి రోజున గవర్నమెంట్ బడ్జెట్ వాల్యూ అనేది రిలీజ్ అయింది. ఇది వచ్చేసరికి 9,766 బిలియన్ ఇండియన్ రూపీస్ అనేది బడ్జెట్ వాల్యూ అనమాట. ప్రీవియస్ బడ్జెట్ వాల్యూతో పోలిస్తే ఇది సిగ్నిఫికెంట్గా ఇంక్రీజ్ అయింది. ఈరోజు ఎటువంటి మేజర్ ఈవెంట్స్ అయితే కనిపించట్లేదు. యుఎస్ ప్రస్తుతం ఏంటంటే వెనిజులా టార్గెట్ చేస్తూ ఆయిల్ సెక్టర్స్ ఏవైతే ఉన్నాయో సో దాని మీద శాంక్షన్స్ అనేది విధించింది. అక్కడి నుంచి ఆయిల్ తీసుకోవద్దు అట్లా అని చెప్పేసి. ఎనీహౌ నికోలాస్ మదురో ఈయనకి ట్రంప్ గారికి కొద్దిగా ఏంటంటే క్లాషెస్ అనేది నడుస్తున్నాయి. ఇది పొలిటికల్ ఎజెండాగా మనం కన్సిడర్ అయితే చేసుకుందాం. ఇక ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఏ ఒక్క కంపెనీ కూడా రిజల్ట్ అయితే అనౌన్స్ చేయట్లేదు. అయితే జనవరిలో చాలా కంపెనీలు F&O నుంచి రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేస్తూ ఉన్నాయి. సో F&O స్టాక్స్ రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేస్తూ ఉన్నాయంటే డెఫినెట్గా ఏంటంటే ఆ మార్కెట్లో కొద్దిగా మొమెంటం, స్ట్రాంగ్ వోల్టాలిటీ ఉండే అవకాశం ఉంది. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఏ ఒక్క స్టాక్ కూడా బ్యాన్ లిస్ట్లో అయితే లేదు. ప్రాబబ్లీ సెయిల్ కానీ బంధన్ బ్యాంక్, ఆర్బీఐలు బ్యాన్ లిస్టులకు వెళ్ళడానికి ప్రాబిలిటీ అయితే కనిపిస్తూ ఉంది. నిఫ్టీ హీట్ మ్యాప్ అనేది పరిశీలన చేసినట్టయితే JSW స్టీల్, ONGC, ఇండస్ఇండ్ బ్యాంక్, టాటా స్టీల్, కోటాక్ మహీంద్రా బ్యాంక్ టాప్ గెయినర్స్గా క్లోజ్ అవగా TCS, ఇన్ఫోసిస్, బజాజ్ ఫైనాన్స్, గ్రాసిమ్, టెక్ మహీంద్రా అనేది టాప్ లూజర్స్గా క్లోజ్ అయ్యాయి. సో నిన్న నిఫ్టీ 50 క్లోజ్ అయిన విధానంలో కొద్దిగా స్ట్రెంత్ అనేది కనిపిస్తూ ఉంది. ఇండివిజువల్ స్టాక్స్ నేషనల్ అల్యూమినియం, సెయిల్, హీరో మోటార్ కార్ప్, కెనరా బ్యాంక్, LTF దీంట్లో సిగ్నిఫికెంట్గా లాంగ్ బిల్డప్ అనేది జరుగుతున్నట్టు డేటా అనేది చూపిస్తూ ఉంది. అంటే ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది, ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ప్రాబబ్లీ వీటిల్లో కొద్దిగా బుల్లిష్ మొమెంటం ఉంటుంది ఇంకా అని చెప్పేసి పార్టిసిపెంట్స్ ఏం చేశారంటే కొద్దిగా లాంగ్ సైడ్ పొజిషన్స్ ఎక్కువగా తీసుకున్నారు. ఇక ఇండియన్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్, BHEL, ICICI, జనరల్ ఇన్సూరెన్స్ దీంట్లో సిగ్నిఫికెంట్గా షార్ట్ కవరింగ్ అనేది జరుగుతున్నట్టు డేటా చూపిస్తూ ఉంది. అంటే ఎవరైతే షార్ట్ చేశారో వాళ్ళు రికవర్ చేస్తున్నారు. వీళ్ళు రికవర్ చేసినప్పుడు ఏమవుతుందంటే కొద్దిగా బౌన్స్ అనేది జరుగుతుంది. మజ్డాక్, ఏంజల్ వన్, సోలార్ ఇండస్ట్రీస్, KPIT టెక్, CDSL దీంట్లో సిగ్నిఫికెంట్గా షార్ట్ బిల్డప్ అనేది జరుగుతూ ఉంది. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ప్రైస్ డ్రాప్ అవుతుంది, ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ప్రాబబ్లీ ఈ స్టాక్స్లో ఇంకొంచెం వీక్నెస్ ఉంటుంది, అంటే కొద్ది కింద కడుతుంది అని చెప్పేసి పార్టిసిపెంట్స్ ఆల్రెడీ షార్ట్ పొజిషన్స్ అయితే క్రియేట్ చేశారు. యాంబర్, పేజ్ ఇండస్ట్రీస్, పాలసీ బజార్, ప్రెస్టేజ్ దీంట్లో సిగ్నిఫికెంట్గా లాంగ్ అన్వైండింగ్ అనేది జరిగిందనమాట. అంటే ఎవరైతే లాంగ్ అనేది హోల్డ్ చేస్తూ ఉన్నారో వాళ్ళు ఎగ్జిట్ అవుతున్నట్టు డేటా చెప్తూ ఉంది. ఫ్యూచర్స్లో బిల్డప్ ఎలా ఉందనేది మనం పరిశీలన చేసినట్టయితే లాంగ్ సైడ్ 27%, షార్ట్ సైడ్
53% అనేది కనిపిస్తుంది. మొత్తం మీద ఒక షార్ట్ సైడ్, మొత్తం మీద కొద్దిగా బేరిష్ సైడ్ పొజిషన్స్ అనేది క్రియేట్ చేశారని చెప్పేసి అర్థమవుతుంది. ఇక నిఫ్టీకి సంబంధించిన ఫ్యూచర్ చార్ట్ అనేది మనం అబ్జర్వ్ చేస్తున్నాం. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఇది అయితే అప్డేట్ అవ్వలేదు. యాక్చువల్లీ నిన్నటి రోజున స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్ అనేది వచ్చింది, బట్ ఇక్కడ డోజీ చూపిస్తుంది. డేటు ఒకసారి చూస్తే 30th డేటు 30th డిసెంబర్ది చూపిస్తూ ఉంది. సో ఎనీహౌ నిన్నటి రోజునైతే మనకి ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయింది, ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా ఇంక్రీజ్ అయింది. సో బేస్డ్ ఆన్ దట్ ఏంటంటే మనకి కొద్దిగా లాంగ్ బిల్డప్ అనేది అర్థం చేసుకోవచ్చు. అంటే ఇంకొంచెం పైకి వెళ్తుందని చెప్పేసి పార్టిసిపెంట్స్ అయితే పొజిషన్స్ క్రియేట్ చేశారని తెలుసుకోవచ్చు మనం. ఈరోజు సెన్సెక్స్లో ఎక్స్పైరీ అయితే ఉంది. పార్టిసిపెంట్ వైజ్ డేటా అనేది మనం పరిశీలన చేసినట్టయితే ఎఫ్ఐఎస్ ఇండెక్స్ ఫీచర్స్లో బ్యారిష్ పొజిషన్స్ క్రియేట్ చేశారు, స్టాక్ ఫీచర్స్లో బుల్లిష్గా ఉన్నారు, ఇండెక్స్ ఆప్షన్స్ స్టాక్స్ ద్వారా బ్యారిష్గా ఉన్నారు. ఇక ప్రొప్రైటరీ ఇండెక్స్ ఫీచర్స్లో షార్ట్ పొజిషన్స్ క్రియేట్ చేశారు, ఇండెక్స్ ఆప్షన్స్ ద్వారా బుల్లిష్గా ఉన్నారు. క్లయింట్ ఇండెక్స్ ఆప్షన్స్ ద్వారా బ్యారిష్గా ఉన్నారు, డిఐస్ ఏమో ఇండెక్స్ ఫీచర్స్ ద్వారా బుల్లిష్గా ఉన్నారు, స్టాక్ ఫీచర్స్ ద్వారా బ్యారిష్గా ఉన్నారు, స్టాక్స్లోనేమో ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తూ ఉన్నారు. మొత్తం మీద ఎఫ్ఐఎస్ వచ్చేసరికి 3,597 కోట్లు క్యాష్ మార్కెట్లో సేల్ చేసినట్టు తెలుస్తుంది. డిఐఎస్ ఏమో 6,760 కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేసినట్టు తెలుస్తూ ఉంది. ఎఫ్ఐఎస్ సెల్ చేస్తూ మార్కెట్ను డ్రాగ్ చేస్తూ ఉండగా డిఐఎస్ స్ట్రాంగ్గా బై చేస్తూ మార్కెట్కి అయితే సపోర్ట్ చేస్తున్నారు. ఇండియా విక్స్ అనేది పరిశీలన చేసినట్టయితే నిన్నటి రోజున 2% దాకా నెగిటివ్గా ట్రేడ్ అయింది. సో మొత్తం మీద వొలటాలిటీ తగ్గింది ఇండియన్ మార్కెట్స్లో అని చెప్పేసి ఇండియా విక్స్ చెప్తుంది. ఇక డాలర్ ఇండెక్స్ వచ్చేసరికి కొద్దిగా బులిష్గా ట్రేడ్ అవుతుంది. డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫ్యూచర్స్ మాత్రం చాలా వీక్గా ఉంది. సో గత 3 రోజుల నుంచి కూడా సిగ్నిఫికెంట్గా డ్రాప్ అవుతుంది. ఇది నిన్నటి రోజున మనం పరిశీలన చేసినట్టయితే హెవీగా సెల్ ఆఫ్ అనేది జరిగింది. మనం చూస్తున్న సమయానికి 326 పాయింట్లు నెగిటివ్గా ఉంది. ఇక నిఫ్టీ 50 అనేది అబ్జర్వ్ చేసినట్టయితే నిన్నటి రోజున సిగ్నిఫికెంట్గా రికవరీ అనేది జరిగింది. 26,182 ఎప్పుడైతే రీచ్ అయిందో అక్కడ కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది. దీన్ని మనం టెంపరీగా రెసిస్టెన్స్ లాగా అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. వెరీ నియర్గా 26,100 మంచి ఇంపార్టెంట్ సపోర్ట్ అనమాట. ఒకవేళ అది బ్రేక్అవుట్ అయితే 25,955 అనేది మంచి సపోర్ట్ ఉంది. బ్యాంక్ నిఫ్టీలో 59,676 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఉంది. నిన్న ఆ లెవెల్కి క్రాస్ అయింది, బట్ సస్టైన్ అవ్వలేదు. ఎనీహౌ ఇది మనం రెసిస్టెన్స్గా అయితే తీసుకోవచ్చు. 59,344 ఇంపార్టెంట్ సపోర్ట్ లాగా తీసుకోవచ్చు. సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి 85,392 ఇమీడియట్గా రెసిస్టెన్స్ ఉంది. 84,811 స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తూ ఉంది. ఇక గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్స్ అనేది మనం అబ్జర్వ్ చేసినట్టయితే సో నిన్నటి రోజున గ్రీన్లో క్లోజ్ అయింది, సేమ్ మన నిఫ్టీ లాగా. ఈరోజు ఏమైందంటే గ్యాప్ అప్ అయింది. సో మనం చూస్తున్న సమయానికి 66 పాయింట్లు పాజిటివ్గా కనిపిస్తుంది. నంబర్ అనేది పరిశీలన చేసినట్టయితే 26,340 దగ్గర అప్రాక్సిమేట్గా గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్ అనేది ట్రేడ్ అవుతుంది. మన నిఫ్టీ ఫ్యూచర్ ఏమో 26,296 దగ్గర క్లోజ్ అయింది. సో అరౌండ్ ఏంటంటే మనకి ఒక 44 పాయింట్లు పాజిటివ్గా అయితే కనిపిస్తూ ఉంది. బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచరు మనం గ్యాప్ అప్ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. గోల్డ్ విషయానికి వచ్చేసరికి 1,36,360 ఇమీడియట్గా రెసిస్టెన్స్ కనిపిస్తుంది. 1,34,365 ఇమీడియట్ సపోర్ట్ కనిపిస్తుంది. సిల్వర్ విషయానికి వచ్చేసరికి 2,46,414 ఇమీడియట్ రెసిస్టెన్స్, 2,30,421 ఇమీడియట్ సపోర్ట్ కనిపిస్తుంది. క్రూడ్ ఆయిల్లో 5,200 ఒక ఇంపార్టెంట్ సపోర్టు, 5,293 ఇమీడియట్ రెసిస్టెన్స్. న్యాచురల్ గ్యాస్ కొద్దిగా వీక్గా ట్రేడ్ అవుతుంది. 324 ఒక ఇంపార్టెంట్ సపోర్టు, 353 ఇమీడియట్ రెసిస్టెన్స్. బిట్ కాయిన్ వచ్చేసరికి 86,019 అనేది ఇమీడియట్గా ఉన్న స్ట్రాంగ్ సపోర్టు, 88,302 అనేది ఇమీడియట్గా రెసిస్టెన్స్ కనిపిస్తుంది. ఇండివిజువల్ స్టాక్స్ జిందాల్ పాలీఫిల్మ్స్, ఎన్బిసిసి, ఎన్సిసి, బెర్జర్ పెయింట్స్, హోండాయ్ మోటార్ ఇండియా, బ్లూ డార్ట్, అదానీ ఎంటర్ప్రైజెస్ అనేది న్యూస్లో ఉన్నాయి. సో న్యూస్లో ఉండడం వల్ల వీటిలో స్ట్రాంగ్ మూమెంట్ అనేది ఉండే అవకాశం ఉంది. అయితే ఫ్రెండ్స్, దీనికి సంబంధించిన సమరీ ఓకే నేనైతే టెలిగ్రామ్లో అప్డేట్ చేస్తాను, అక్కడ నుంచి యాక్సెస్ చేయొచ్చు. ఈ లింక్ కూడా నేను టెలిగ్రామ్లో అయితే షేర్ చేస్తాను. ఇక టెక్నికల్గా ఇండికేటర్స్ ఏం చెప్తున్నాయి అనేది మనం పరిశీలన చేసినట్టే బ్యాంక్ నిఫ్టీ డైలీలో స్ట్రాంగ్ బై అనేది అడ్వైస్ చేస్తుంది, లోవర్ టైం ఫ్రేమ్లో కూడా బై అనేది అడ్వైస్ చేస్తుంది. అంటే బ్రాడర్ పిక్చర్లో అండ్ షార్ట్ టర్మ్లో బ్యాంక్ నిఫ్టీ స్ట్రాంగ్గా ఉందని చెప్పేసి ఇండికేటర్స్ చెప్తున్నాయి. నిఫ్టీ 50 వచ్చేసరికి డైలీ టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్ బై అడ్వైస్ చేస్తుంది, లోవర్ టైం ఫ్రేమ్లో ఏంటంటే కొద్దిగా బై అనేది అడ్వైస్ చేస్తుంది. ఎనీహౌ మనకి షార్ట్ టర్మ్లోను అండ్ బ్రాడర్ పిక్చర్లోను నిఫ్టీ 50 కూడా స్ట్రాంగ్గా ఉందని చెప్పేసి ఇండికేటర్స్ చెప్తూ ఉన్నాయి. మొత్తం మీద ఏడిఆర్ సెంటిమెంట్ మాత్రం కొద్దిగా వీక్గానే కనిపిస్తూ ఉంది. ఇక గ్లోబల్గా మార్కెట్స్లో కూడా మిక్స్డ్ సంకేతాలు కనిపిస్తూ ఉన్నాయి.
అయితే యూఎస్ మార్కెట్ క్లోజ్ అయిన విధానం మాత్రం చాలా చాలా వీక్గా కనిపిస్తూ ఉంది. ఇక గిఫ్ట్ నిఫ్టీ అనేది అబ్జర్వ్ చేసినట్టే దాని యొక్క ఫ్యూచర్స్ ప్రకారం మన మార్కెట్స్ గ్యాప్ అప్ అయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం సిచ్యువేషన్లో ఇండియన్ మార్కెట్స్ చాలా పాజిటివ్గా ఉన్నాయి. అయితే ఫ్రెండ్స్, కొద్దిగా మార్కెట్లో వొలటాలిటీ అనేది కనిపిస్తుంది కాబట్టి ఈ మధ్యకాలంలో సో ఇంపార్టెంట్ సపోర్ట్ దగ్గర మాత్రమే మనం బయింగ్ ఆపర్చునిటీ చూసుకుంటే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. సో ఇది ఫ్రెండ్స్ ప్రీ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్. ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్నా సరే నేను టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. ఫ్రెండ్స్, వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.